మీ అందరికీ ఏం మాట్లాడు ఈ పొట్టేలు కూడా ఏం మాట్లాడుతా ఉన్నాడో ఒకసారి ఈ వీడియో చూసండి, మిగతా మనం తర్వాత మాట్లాడేస్తున్నాం. రెడ్ బుక్ లో మీ పేజీ ఎవరు చించేశారు? చంద్రబాబు నాయుడు చించేసి ఉంటాడు, లేకపోతే ఆయన చీటీ చిరిగిపోతుందని భయమేమో. భయపడ్డానికి నువ్వేమన్నా ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, డొక్కా సీతమ్మ, చాకలైలమ్మ మాదిరిగా ప్రజల కోసమే సేవ చేసినటువంటి వీర మహిళ నువ్వు. అడ్డదిడ్డంగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి రాజకీయ హీరోరాలివి నువ్వు. అది నీ మట్టగడిసి మొహం కూడా ఆవిడ నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, డొక్కా సీతమ్మ కాబట్టి నీలాంటి వాళ్ళందరినీ ఈ వెనకేసుకుని వచ్చి సపోర్ట్ చేసింది. ఈ రోజు నాడు నువ్వు నీకు సపోర్ట్ చేసిన మా రోజమ్మ గారిని మర్చిపోయి కృతజ్ఞత భావం లేకుండా ఎవడో చేసిన చిల్లరకి కక్కుర్తిపడి ఈ రోజు నాడు నీకు సాయం చేసిన వాళ్ళే నువ్వు తిడతా ఉన్నావు అని అంటే ఇంకా నువ్వు ఎంత దిగజారిపోయావో అర్థం చేసుకో. ఆర్పీ మాట్లాడిన దాంట్లో తప్పేముందిరా? నువ్వు రోజాని వెనకేసి వచ్చినప్పుడు నువ్వు ఏంటో అర్థమైపోయింది. సరే రా, నీ మాటగా వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు హెల్ప్ చేసు, నేను చాలా ఆపద ఉన్నా, నువ్వు నాకు హెల్ప్ చేసు. నువ్వు హెల్ప్ చేసావు కదా అని చెప్పి నువ్వు మా ఓన్లీ నాకు సంబంధించిన వాళ్ళని, మా అమ్మ నాన్నని ఎవరైనా తిట్టావు అనుకో, నేను ఊరుకుంటానా? మరదిట్టేస్తాను. సో అలాగే ఆ టైంలో ఆడేదో చేసింది ఆవిడ, అంతేగాని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఎవరు ఊరుకుంటారా? పక్కన పెట్టుకుని ఎంత చేసిందా? అరే సామే షర్మిలా గారు, ఆయన మీ నాయకుడు జైల్లో ఉండగా ఆవిడ పాదయాత్ర చేసి మీ అన్న గెలవడంలో చాలా ముఖ్య పాత్ర వహించి ఆవిడనే తీసి పక్కన పెట్టారు. మీరు చెప్తున్నారా వీళ్ళ గురించి? రోజా అన్న మాటలు మీ ఇంట్లో వాళ్ళు అనరా సరదాగా, పిల్లి పిత్రే నోట్లు ఏమైనా పెట్టుకున్నావా, నన్ను ఏమైనా రేపు చేస్తారా? ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని. అమ్మ రోజా ఎలా అంటుంది, మిమ్మల్ని కూడా నేను ఎలా అంటానంటే ఒకసారి మీ అమ్మ నాన్నగారు ఒకసారి రోజా మాట్లాడి వినిపించమ్మా, చెప్పు తీసుకు కొడతారు. అలాంటి మాట్లాడదాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అదిరా మీ వాల్యూ. కనీసం ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా తెలియదురా మీకు. అందుకని మీరు ఇంకా ఇలా 5 రూపీస్ లో ఉండిపోయారు. ఇంకా